హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ఇచ్చారనమాట. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ ఇన్ సబ్ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్ దెన్ ఇన్ ఈక్విటోరియల్ అండ్ పోలార్ రీజియన్స్. సో మనకి అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అనేవి సబ్ట్రాపికల్ టెంపరేట్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఈక్విటోరియల్ అండ్ పోలార్ రీజియన్స్తో. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే సబ్ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్ హ్యావ్ లెస్ డ్రై విండ్స్. ఇది ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఇక్కడ డ్రై విండ్స్ ఉండడం వల్లే మనకి ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కనుక లెస్ అనే వర్డ్ కనుక లేకపోయింటే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయ్యేది. సో మనకి ఇక్కడ లెస్ డ్రై విండ్స్ ఉన్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందనమాట. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ ఈజీ అయిపోతుంది ఇలాంటి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్లో. ఎందుకంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనే టూ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇది మనకి నీట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనే చాప్టర్లో డస్ట్ పార్టికల్స్ అని ఉంటాయి. డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ని 2 స్టేట్మెంట్స్ కింద ఫామ్ చేసి మనకి క్వశ్చన్ అడిగారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ సబ్ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్స్. మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయంట? సబ్ట్రాపికల్ టెంపరేట్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు డ్రై విండ్స్ వల్ల ఉంటాయి. మనకి లెస్ డ్రై విండ్స్ అని ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్లో, అందుకని ఇన్కరెక్ట్ అయింది. డ్రై విండ్స్ వల్లే మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయి సబ్ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్స్. దేంతో కంపేర్ చేసుకుంటే ఈక్విటోరియల్ అండ్ పోలార్ రీజన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సబ్ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్స్లో, ఎందుకంటే డ్యూ టు డ్రై విండ్స్. సో అది మనకి ఆన్సర్ అనమాట. ఈ పారాగ్రాఫ్లో మళ్ళీ రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పారాగ్రాఫ్ని నీట్గా నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రావచ్చు క్వశ్చను? మనకి డస్ట్ పార్టికల్స్ ఇచ్చి దేని నుంచి ఆరిజిన్ అవుతాయని చెప్పి ఇవన్నీ ఇచ్చేస్తారనమాట. 1 2 3 4 5 6 అని చెప్పి సీ సాల్ట్స్, ఫైన్ సాయిలు, స్మోక్ సూటు, యాష్, పోలను, డస్ట్, తర్వాత వచ్చి డిసింటిగ్రేటెడ్ పార్టికల్స్ ఆఫ్ మీటియర్స్. సో ఇవన్నీ మనకి సాలిడ్ పార్టికల్స్ రిలేటెడ్ టు డస్ట్ పార్టికల్స్ అనమాట. సో అది మనకి ఇంకా నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ కూడా చూసుకోండి. డస్ట్ పార్టికల్స్ అనేవి మనకి లోయర్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి, కానీ కన్వెన్షనల్ ఎయిర్ కరెంట్స్ ఉంటాయి కదా, వీటి వల్ల హయ్యర్ గ్రేటర్ హైట్స్కి మనకి ట్రాన్స్పోర్ట్ అనేవి చేయబడతాయి అనమాట డస్ట్ పార్టికల్స్. తర్వాత ఈ స్టేట్మెంట్ మీద మనకి ఆ క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి. ఈ స్టేట్మెంట్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది ఇదే 2025 యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో. ఈ స్టేట్మెంట్ ఏంటి? డస్ట్ అండ్ సాల్ట్ పార్టికల్స్ ఆర్ మనకి హైగ్రోస్కోపిక్ న్యూక్లియై అరౌండ్ విచ్ వాటర్ వేపర్ కండెన్స్ టు ప్రొడ్యూస్ క్లౌడ్స్. డస్ట్ సాల్ట్ పార్టికల్స్ అనేవి మనకి హైగ్రోస్కోపిక్ న్యూక్లియైగా యాక్ట్ చేస్తాయి, దానివల్ల మనకి వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి క్లౌడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది న్యాచురల్ వే. దీన్నే మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తే దాన్నే మనం క్లౌడ్ సీడింగ్ అంటాం, ఆర్టిఫిషియల్ రెయిన్ అంటాం. సో మనకి ఇప్పుడు డస్ట్ పార్టికల్స్ లాగా ఐస్గా మనకి న్యూక్లియర్గా యాక్ట్ చేయడానికి హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ కావడానికి మనం ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని క్లౌడ్ సీడింగ్ అంటాం. దేంతో ఇంజెక్ట్ చేస్తాం అంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్
డ్రై ఐస్. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ ఆర్ డ్రై ఐస్తో మనం ఇంజెక్ట్ చేస్తాం. దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటాం, దాన్ని ఆర్టిఫిషియల్ రెయిన్ అంటాం. సో మనకి ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. హెల్పింగ్ హ్యాండ్, మనం ఏం చేస్తాం, క్లౌడ్స్ హాఫన్ ల్యాక్ న్యాచురల్లీ అక్కరింగ్ ఐస్ న్యూక్లియర్ అనేది ల్యాక్ అవుతాయి. సో అప్పుడు మనం సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్తో మనం ఇంజెక్ట్ చేస్తే అప్పుడు అవి మిమిక్ లైక్ ఐస్ అనమాట. ఎందుకంటే సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది సిల్వర్ అయోడైడ్కి. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి ప్రెసిపిటేషన్, వర్షం పడే అవకాశం ఉంటుంది అనమాట. దాన్నే మనం క్లౌడ్ సీడింగ్, ఆర్టిఫిషియల్ రెయిన్ అంటాం. సో నెక్స్ట్ 2025 ఇదే ఎగ్జామ్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. దీంట్లో చూడండి ఈ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, అట్మాస్ఫియర్స్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పర్టికులర్లీ గుడ్ అట్ అబ్జార్వింగ్ అండ్ ట్రాపింగ్ రేడియేషన్. సో అవును కదా, అందుకే వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో ఇది వచ్చి మనకి ఆల్రెడీ 2024లో ఇదే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగారనమాట. ఇక్కడ చూడండి సెకండ్ స్టేట్మెంట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ గ్యాసెస్ హ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జర్వ్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్. సో అదే ఆ స్టేట్మెంట్నే వేరే విధంగా అడిగారు. సో మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చి టెరిషియల్ రేడియేషన్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, అట్మాస్ఫియర్ అని. సో చూడండి. తర్వాత మనకి టెరిషియల్ రేడియేషన్లో మనకి లాంగ్ వేవ్ రేడియేషన్ ఉంటుంది, అబ్జర్వ్ బై అట్మాస్ఫియర్ గ్యాసెస్ పర్టికులర్లీ బై కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ స్టేట్మెంట్ మనకి 2024 ప్రిలిమ్స్లో అడిగారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో, మళ్ళీ 2025 ప్రిలిమ్స్లో అడిగారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. సో అదే అనమాట. సో నెక్స్ట్ మనకి ఇది కూడా మనకి 2024 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగారు, వాటర్ వేపర్ గురించి. సో ఇక్కడ వాటర్ వేపర్లో వచ్చి ఇట్ ఈజ్ ఏ గ్యాస్, అవును, అమౌంట్ ఆఫ్ విచ్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అన్నారు. సో కరెక్టే. తర్వాత ఇట్స్ పర్సంటేజ్ ఈజ్ మ్యాక్సిమం అట్ పోల్స్ అన్నారు. సో పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందా వాటర్ వేపర్ అనేది, ట్రాపిక్స్ దగ్గర, ఈక్వెటర్ దగ్గర మనకి ఎక్కువ ఉంటుంది వాటర్ వేపర్ అనేది. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం, ఇవి సేమ్ పారాగ్రాఫ్స్ చేంజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారని. సో 2024లో వాటర్ వేపర్ గురించి క్వశ్చన్ అడిగారు. దీని నెక్స్ట్ పారాగ్రాఫే డస్ట్ పార్టికల్, అది మనకి 2025 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చిందనమాట. సో వాటర్ వేపర్ గురించి చూసుకుంటే మనకి వెట్ అండ్ ట్రాపిక్ రీజన్స్లో ఎక్కువగా ఉంటుంది, 4% ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఉంటుంది. మనకి డ్రై అండ్ కోల్డ్ ఏరియాస్లో, డెజర్ట్ టు పోలార్ రీజన్స్లో లెస్ ఉంటుంది. సో అది మనకి అందుకని మనకి మోర్ ఉంటుందని ఇచ్చారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఇదే చాప్టర్లో కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ చాప్టర్లో మన కాంపోజిషన్లో వచ్చి వాటర్ వేపర్ మీద క్వశ్చన్ వచ్చింది 2024లో. 2025లో డస్ట్ పార్టికల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది 2024లో లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీద క్వశ్చన్ అనమాట. థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ అట్ ఈక్వేటర్ ఈజ్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్ టు పోల్స్. ఇది కరెక్టే. ఎందుకని, అట్ ద ఈక్వేటర్ హీట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేటర్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్. సో ఇది మనకి ఇది కరెక్ట్ అనమాట. బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్ట్ మనకి. మళ్ళీ ఈ స్టేట్మెంట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1, అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నీట్గా ఉంది స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్నే అక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ ఈజ్ గ్రేటెస్ట్ అట్ ఈక్వేటర్ బికాస్ హీట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్స్. సో మనకి టెక్నిక్ చెప్పే కదా, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అసెషన్ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2కి మధ్యలో బికాస్, ఎందుకంటే అని పెడితే మనకి కరెక్ట్గా సూట్ అవుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, లేదంటే లేదు. ఇప్పుడు మనం చూడండి, థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ అట్ ద ఈక్వేటర్ ఈజ్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్ టు పోల్స్. అవును, ఎందుకంటే అట్ ద ఈక్వేటర్ హీట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్స్. సో అది సరిపోయింది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది.
సో మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ 2024లో మనకి అప్పుడు కూడా నేను సరదాగా చెప్పాను కరుణించిన ఆకాశం అని చెప్పి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2024లో 3 క్వశ్చన్స్ వచ్చాయి అట్మాస్ఫియర్ మీద. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి అట్మాస్ఫియర్ నుంచి. సో ఇవన్నమాట హీట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చింది ఈ క్వశ్చను. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో. అడ్వెక్షన్ వచ్చి మనకి హారిజాంటల్ హీటింగు, కన్వెక్షన్ వచ్చి మనకి వర్టికల్ హీటింగు, ఇన్సులేషన్ వచ్చి డైరెక్ట్ హీటింగ్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అట్మాస్ఫియర్ అని ఉంటుంది చూడండి. తర్వాత కండక్షన్ వచ్చి మనకి హీటింగ్ ద లోయర్ లేయర్స్. సో మనకి ఫస్ట్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ క్వశ్చన్ వచ్చింది లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీద. ఏమని వచ్చింది ఇక్కడ మీటోరాయిడ్స్ అని ఉంది. మీటోరాయిడ్స్ అనమాట. మీటోరాయిడ్స్ బర్నప్ ఎంటర్ ఫ్రమ్ ద స్పేస్ వచ్చి మెజోస్పియర్. ఇది కూడా ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సరు. ఇప్పుడు మనకి నీట్గా ఉంచండి. ఇక్కడ మెజోస్పియర్లో మీటియర్స్ అనేవి బర్న్ అవుతాయి అన్నమాట. మీటియరాయిడ్స్ స్పేస్ నుంచి వస్తాయి. బర్న్ అయినప్పుడు మీటియర్స్ అంటాం. అది ఎర్త్ రీచ్ అయితే మీటరైట్ అంటాం. సో అది డిస్టింక్షన్ చూసుకోండి. సో అది మెజోస్పియరు. ఈ మొత్తం కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 2 చాప్టర్స్ నుంచి డిఫరెంట్ పారాగ్రాఫ్స్ నుంచి వస్తున్నాయి. చాప్టర్ 8 కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. దీని మీద ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ చాప్టర్ 9 సోలార్ రేడియేషన్ హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ మీద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది అనమాట. 2 క్వశ్చన్స్ వచ్చాయి 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో. సో వీటికి అన్నిటికి సోర్స్ వచ్చి క్లాస్ 11th టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ క్లాస్ టెక్స్ట్ బుక్ క్లాస్ 11th ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. సో ఈ టెక్స్ట్ బుక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మనం రివిజన్ చేస్తూ ఉంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.